పుష్ప 3 పై క్రేజీ న్యూస్. మరింత రగడ్ లుక్ లో అల్లు అర్జున్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది పుష్ప సినిమాను ముందుగా 2 భాగాలుగా తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పుష్ప 3 కూడా రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బన్నీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది పుష్ప సినిమాను ముందుగా 2 భాగాలుగా తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పుష్ప 3 కూడా రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ సినిమా పూర్తయిన తర్వాతే పుష్ప 3 తో బిజీ కానున్నాడు. పుష్ప సినిమా సెట్ పైకి వెళ్లినప్పుడు ఈ సినిమా 2 భాగాలుగా వస్తుందని ప్రకటించలేదు. తాను అనుకున్న కథను మరింత వివరంగా చెప్పాలంటే 2 భాగాలుగా తెరకెక్కించాల్సిందే అని సుకుమార్ భావించారు. దాంతో ఇప్పుడు పుష్ప 2ను మొదలుపెట్టారు. కాగా ఇప్పుడు పుష్ప 3వ భాగం గురించి చర్చ మొదలైంది. అల్లు అర్జున్ కూడా ఇటీవలే పుష్ప 3 ఉంటుందని హింట్ ఇచ్చాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సుకుమార్ టైటిల్ కూడా ఖరారు చేశారట. పుష్ప మొదటి భాగానికి పుష్ప ది రేజ్ అని పేరు పెట్టారు. ఒక సామాన్యుడు పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా కింగ్ పిన్ గా మారడం మొదటి పార్ట్లో చూపించారు. 2వ భాగానికి పుష్ప ది రూల్ అనే టైటిల్ పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు మాఫియా కింగ్ గా మారిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఎలా రూల్ చేశాడు అన్నది చూపించనున్నారు. ఇక ఇప్పుడు పుష్ప ది రోర్ పేరుతో 3వ భాగం రెడీ అవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మరింత రగడ్ గా కనిపిస్తాడని అంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన రంగస్థలం చిత్రం 2018లో విడుదలైంది. దీని తర్వాత ఆయన తన పూర్తి దృష్టి పుష్ప పైనే పెట్టారు. ఇప్పటికే పుష్ప 2 సినిమాల కోసం 6 ఏళ్లు కేటాయించాడు. అయితే ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకొని పుష్ప 3ని మొదలు పెడతారని తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ రంగస్థలం సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. ఈ మేరకు ఇటీవలే ఓ ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్ కలిసి సినిమా పనులు నిర్వహించనున్నారు.